నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా రోజైంది కదా. అవును చిట్టి, ఈరోజు నీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి చెప్పబోతున్నా. అవునా అన్నయ్య? సరే చెప్పు. వారెవరో కాదు చిట్టి, మనం రోజు వారికి థ్యాంక్ యూ చెప్పాల్సిందే. ఓ, వాళ్ళెవరు? వారెవరో కాదు చిట్టి, వారే రైతులు. మాకు స్కూల్లో చెప్పారు వారి గురించి. అవునా అన్నయ్య? మరి చెప్పవా నాకు? వ్యవసాయం చేసి ఆహారాన్ని పండించే వ్యక్తే రైతు అంటారు. అంటే మన దేశానికి అన్నం పెట్టే వారే రైతు అన్నమాట. ఓహో, అసలు వాళ్ళు ఏం చేస్తారు అన్నయ్య? రైతులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ కష్టపడి మనందరికీ ఆహారాన్ని అందిస్తారు. అమ్మో, చాలా కష్టం కదా అన్నయ్య. అవును చిట్టి, కానీ రైతుకు ఎంత కష్టమైన ఇష్టంతోనే వ్యవసాయం చేస్తాడు. రైతులకు చాలా పెద్ద కుటుంబం ఉంటుంది, తెలుసా చిట్టి? అవునా? అవును చిట్టి, ఆ కుటుంబంలో పంటలు, ఆవులు, బర్రెలు, కోళ్ళు, మేకలు అలా చాలా ఉంటాయి చిట్టి. ఎంత పెద్ద ఫ్యామిలీ కదా. మనలాగా ఆడుకోరా అన్నయ్య? మనం రోజు ఆడుకునేటప్పుడు వారు ఎండలో వర్షంలో పని చేస్తూనే ఉంటారు. మనం రాత్రి పడుకునేటప్పుడు కూడా వాళ్ళు తమ పంటను రక్షించుకుంటారు. అవునా అన్న? ఇప్పుడు దాకా అసలు నాకు తెలియదు. నిజంగా రైతులు మన దేశానికి వెన్నుముక లాంటి వారు. మనకు ఆహారాన్ని ఇచ్చే నిజమైన దేవుళ్ళు. వారికి మనం ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్పాలి. నిజమా అన్నయ్య? రైతులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. రైతులందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అన్నట్టు మర్చిపోయా, నా స్కూల్ ప్రాజెక్ట్ కోసం అమ్మ నాన్న దీన్ని రెడీ చేశారు. వావ్, అసలు చాలా బాగుంది అన్నయ్య. అందరికీ థ్యాంక్ యూ. గుర్తుందిగా మా ఛానల్ పేరు? స్మైల్స్ ఆఫ్ శ్రీహాన్ అండ్ సహస్ర.